పార్టీ నమ్ముకుని ఉన్నాడన్న ఇది చెప్తున్నారు చాలా మంది అభ్యర్థులు. మనం ఇంటర్నల్ గా మాట్లాడితే బోర్డు చెప్తారు, ఆడెప్పటి నుంచి పార్టీ నమ్ముకుని ఉన్నాడన్న, 5 ఏళ్లలో అడికి ఏం ఉరిగింది లేదు, ఓ 2 అన్న, ఓ 3 అన్న అని చెప్పేవాళ్ళు ఉంటారట. అట్లా చేస్తే వాడికి వచ్చింది ఉత్సాహంగా తిరుగుతున్నాడు. ఇప్పుడు డబ్బు అనేటువంటి దాని చుట్టూ తిరుగుతున్న తప్పించి రాజకీయం, ప్రేమ, ఆప్యాయత, సిద్ధాంతం, పార్టీ ఇది అనేటువంటిది హార్డ్ కోర్ పార్టీ కార్యకర్తలుగా ఉండేవాళ్ళు ఇదివరకు. ఇప్పుడు హార్డ్ కోర్ అనేది తగ్గిపోయింది. స్థానిక నాయకత్వానికి పెద్దగా గుర్తింపు ఇవ్వకపోవడం, కంప్లీట్ గా ఒక వ్యక్తి బేస్డ్ గానే పార్టీలు నడవడం. అప్పుడంటే జాతీయ పార్టీలు పోటీ పడేవి కాబట్టి ఆ సందడి బాగా కనిపించేది. ఇప్పుడు కంప్లీట్ గా ప్రాంతీయ పార్టీలే లీడ్ తీసుకోవడం, అటు ఇటు, దాని వల్ల కూడా ఈ లోపాన్ని మనం పరిశీలించవచ్చా? అట్లేమనడానికి లేదు. ప్రాంతీయ పార్టీలు గోల ఇంకా ఎక్కువ ఉండాలి ప్రాంతీయ పార్టీలకి జాతీయ పార్టీల కంటే. కాకపోతే ఇప్పుడు వస్తున్న సమస్యల్లో ఏంటంటే ధనం మూలమిదం జగత్ అన్నట్టు డబ్బులు ఉన్నటువంటి వాడికి మాత్రమే పదవులు వస్తాయి. మనం తిరిగితే మనకు ఒరిగేదేమీ లేదు. పాత రోజుల్లో ఏంటంటే ఒక సామాన్య కార్యకర్తకి తీసుకొచ్చి, నాకు బాగా గుర్తు, కాంగ్రెస్ పార్టీలో ఉండేవాళ్ళు నర్రశెట్టి నరసింహారావు అని, నర్రశెట్టి శ్రీహరి అని, అట్లా కొంతమంది ఉండేవాళ్ళు. పేర్లు మోజస్ బాబు అని చెప్పేసి ఇట్లా కొన్ని పేర్లు అట్లాగా గుర్తు. అట్లాగే తెలుగుదేశం పార్టీలో వచ్చేటప్పటికి బోస్ అని చెప్పేసి ఇట్లాగా కొంతమంది బాగా గుర్తు అనమాట. వాళ్ళు ఇక ఆ